దట్ ఇండియన్ క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మేజర్గా టెక్సస్కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ డాలస్ ఏరియాకి అండ్ ఆస్టిన్ ఏరియాకి కూడా ఆల్మోస్ట్ హెవీగానే షిఫ్ట్ అయ్యారు. కంపేర్ విత్ ఆస్టిన్ మేబీ డాలస్కి ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. సో ఆ టైంలో అంతమంది ఇన్ఫ్లో ఆఫ్ క్రౌడ్ వచ్చినప్పుడు ఓకే దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. సో అందరికి ఏమనిపించింది అంటే ఇంకా ఎట్లా లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదా, అండ్ డాలస్లో ఆర్ ఆస్టిన్లో ఇంకా చీపెస్ట్ రేట్లో ఉన్నాయి హౌసింగ్ ప్రైసెస్, క్లోజ్ టు 400 to 500 దగ్గర ఉండేప్పుడు. సో ఉన్నాయి కదా అని చెప్పేసి, అండ్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ కోవిడ్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ని ఆల్మోస్ట్ క్లోజ్ టు 2%కి తగ్గించేసిండు మోర్గేజ్ రేట్స్. సో మేము కూడా ఆల్మోస్ట్ 2.65కో ఏదో ప్రైస్కి రీఫైనాన్స్ చేసిండాం ఆ టైంలో. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోవడం వల్ల ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పేసి చాలా మంది కొన్నారు. పర్టికులర్గా కొన్ని మేజర్ సిటీస్లో కాన్సన్ట్రేషన్ అయ్యింది ఈ క్రౌడ్. ఇండియన్ క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, ఫ్రిస్కో కంప్లీట్ ఫిల్ అయింది. పక్కన లిటిల్ ఎల్మ్లో హెవీగా వచ్చారు, మెకినీలో వచ్చారు, ప్రాస్పర్ వచ్చారు, సెలీనా పక్కన ఆబ్రే, అండ్ ఇట్ సైడ్ నార్త్ లేక్ కైండ్ ఆఫ్ డెంటన్లో కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. అర్గైల్ సిటీ అండ్ మేజర్గా అటు వైలీ అండ్ సమ్ అదర్ సిటీస్, బట్ ఇవి మేజర్గా ఈ పర్టికులర్ సిటీస్కి క్రౌడ్ ఎక్కువ వచ్చింది. ఇవన్నీ కంప్లీట్ నార్త్ సైడ్ ఆఫ్ డాలసే, ఒక్కటి కూడా సౌత్ సైడ్ ఆఫ్ డాలస్ లేదు. ఓకే, అండ్ ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ టు నార్త్ వెస్ట్, ఓకే, ఈ 2 డైరెక్షన్స్లో ఉన్నాయి ఈ సిటీస్ అన్ని.